భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకుడు మడియం చిన్ని మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సుందరయ్య కాలనీలో నివాసం ఉంటూ నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నోసార్లు కమిషనర్లకు అధికారులకు అర్జీలు ఇచ్చిన నీటి సమస్య మాత్రం అలాగే ఉంటుందని తెలిపారు. నీళ్ల కోసం పొలాల్లోకి వెళ్లి మోటార్ల దగ్గర నీళ్లు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సుందరయ్య కాలనీలో నీటి సమస్యలను లేకుండా చేయాలని వారు తెలిపారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి వేయినార్లో దాదాపు 100 కుటుంబాలు నివాసం ఉన్నాయి. అదేవిధంగా సుందరయ్య కాలనీకి సంబంధించి ఇంకొక ఏరియాలకు సంబంధించి అక్కడ కూడా ఒక 100 కుటుంబాలు గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉండరు. కానీ అక్కడ తాగడానికి మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అక్కడ మంచినీళ్ళు లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మహిళలు పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అధికారులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చడం, ధర్నా చేయడం, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ గతంలో కూడా ఆందోళన కార్యక్రమంలో కూడా కమిషనర్ గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో మున్సిపల్ కమిషనర్ గారు బోరు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోరు కనెక్షన్ ఇచ్చి దాదాపు 100 కుటుంబాలు మంచినీటి సమస్యకి ఇబ్బంది పడకుండా నీళ్లు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. కానీ అదో ఇదో అంటారు. ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా నేను మోటార్ కనెక్షన్ ఇస్తానని చెప్పేసి కూడా అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికి లేదు. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే సుందరయ్య కాలనీలకు సంబంధించినటువంటి నివాస ప్రాంతాల్లో తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఏదైతే బోరు వేశారో వాటికి కనెక్షన్ ఇచ్చి మంచినీటి సమస్య లేకుండా తీర్చాలని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ప్రాంతంలో దాదాపు 100 కుటుంబాలు నివాసం ఉన్నాయి. తాగేదానికి మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీలో అనేక పన్నులు కట్టేది కూడా పేదలు. అదేవిధంగా కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ పేదలే భయంగా ఈరోజు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ మున్సిపాలిటీ అధికారులు పేదలు ఉన్న చోట మంచినీటి సౌకర్యం కల్పించాలంటే అనేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఎక్కడన్నా ఒక భూస్వామి ఉన్నా కానీ, ఒక బడా నాయకుడు, రాజకీయ నాయకుడు ఉన్న చోట కూడా ఏదైనా చిన్న ఒక మంచినీటి సమస్య లైన్ ఏదైనా పోయిందంటే వెంటనే ఆగు మేఘాల మీద వచ్చి ఆ సమస్యను పరిష్కరించి అక్కడ పనిచేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గత 15 సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలాల్లోకి వెళ్ళి రాత్రింబొగులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ అనేక దఫాలుగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏదైతే హామీ ఇచ్చినారో హామీని తక్షణమే నెరవేర్చుకోవాలా. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు బోర్ వేశారో దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చి అక్కడ నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకో ప్రాంతంలో అనేక బ్రహ్మసాగర్ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో బ్రహ్మసాగర్ నుండి నీళ్ళు వస్తున్నాయి. పైప్ లైన్ దాని ద్వారా ఉంది. కానీ ఆ ప్రాంతంలో బ్రహ్మసాగర్కి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కూడా ఇంతవరకు వేయడం లేదు. అనేక దఫాలుగా అనేక సార్లు కూడా ఈరోజు ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా సుందరయ్య కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పేసి కూడా గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కూడా అక్కడికి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ గారికి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సుందరయ్య కాలనీకి మంచినీటి సమస్య లేకుండా మంచినీటి సౌకర్యం కల్పించాలా. లేకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. చిన్ని, సిపిఎం పట్టణ నాయకుడు బద్వేల్.